నీ మతం నాకు అన్నం పెట్టలేదు, నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు, ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మిషనరీ స్కూల్ అంటే చదువు చెప్తారు. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి పీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నెంబర్ 1లో ఉన్నారు. తెల్లారు లెగిస్తే యేసు ప్రభుని తిడతారండి ఈయన, తర్వాత ముస్లింలను తిడతారు. ఈయన కావాల్సింది మత విద్వేషాలు. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బ్రాహ్మణుడు కాదు, పంతులు కాదు. ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూర రాదు, వందే మాత్రం కూర రాదు, మహాభారతం చెప్పలేడు, రామాయణం చెప్పలేదు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు. ఖాళీగా ఒకప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగేవాడు. మందు సిగరెట్లు అవి ఇవి తాక్కుంటూ వెదవన్నారు వెదవ. ఇప్పుడు వచ్చేసి మనతో ఇష్టాసారంగా మత విద్వేషాలు రచ్చగలుగుతాం. నీకు ఏ మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇతర దేవుళ్ళు తిట్టమని నేను తిరగడానికి కారణం బైబిల్. సహజంగా బైబిల్ ఎక్కిన వాడు ధర్మ వ్యతిరేకి, వ్యతిరేకి అయి ఉంటాడు. 14 ఏళ్ళ అది. ఇప్పుడు నేను 100 సార్లు చెప్పాను నేను ఒక హిందువునని, కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకరుగుతాను. అన్ని మతాలని గౌరవించమని మన రాజ్యాంగం మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగంలో అన్ని మతాలని గౌరవించమని ఉంది, అన్ని మతాలతో సస్యశ్యామలంగా ఉండమని ఉంది. నీకు ఏ మతంలో నచ్చితే ఆ మతంలోకి వెళ్ళమని ఉంది. నువ్వు ఏ దేవుని నచ్చితే ఆ దేవుని, మన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. మీరు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టు కొట్టుకు సవ్వనరా అని చెప్తుంటారు. 2026 గుర్తుపెట్టుకో. ఈ రెడ్ బుక్లో బత్తాయిలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క బత్తాయికి జ్యూసు పిండి నేను బజార్లో నించోబెట్టకపోతే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణే కాదు. ఓకే, నువ్వు యేసు ప్రభుని ఇష్టాసారంగా తిడుతున్నావు. నేను ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి నువ్వు బొక్కలో ఉంటావు. శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడ అక్కడ ఉంటావు. దేవుని తిట్టకూడదు తెలుసా నీకు? అది నువ్వు ఎన్ని తిట్టావు? దరిద్రమైన ఎన్నో అన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళ అనడం వాళ్ళ మత విద్వేషాలు రచ్చగొట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఎన్ని తిడుతున్నారో తెలుసా? నీ వల్ల వాళ్ళు తిడుతున్నారు. నీ ఫోటో పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడని చెప్పాడు. అది వింటే నాకు తెలియదు. అది విన్నాక నాకు అతి జుగుప్సాకరంగా అయింది. ఇద్దరు మగవాళ్ళకి పుట్టాడని వాళ్ళు రాశారు. అది నిజమా కాదని చాలామంది ఫోన్ చేసి అడిగాను. ఇంకేం చెప్తాను చెప్పు. ఆ తర్వాత శివుడికి లింగం ఎలా కట్ అయింది అని చెప్పి వాటి గురించి చేసి నువ్వు చేస్తే వాళ్ళు చేస్తున్నారు. నువ్వు ఆపాలి కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అన్నారు, ఈ క్రైస్తవులు అన్నవాడు. హిందూ పెద్దన్ని అయితే ఈ ముస్లిము, ఈ క్రైస్తవులు అన్నదమ్ములు రా. మన అన్నదమ్ములు మనం చూసుకోము. తమ్ముళ్ళు ఎప్పుడు ఏడిపించినా కూడా అన్నయ్య అన్నవాడు పెద్ద రకంగా ఉండాలి. అంతేగాని నువ్వే ఏడిపిస్తావా, నువ్వే తిడతావా? ఇదేనా భారతదేశం నీకు నేర్పించింది? నువ్వు ఎలా అయ్యో? నీకు ఏ మతం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి మతాన్ని దూషించమని తిట్టమని. నేను కూడా నేను ఏ రోజు తిట్టలేదే, మాట దొరికింది. దాన్ని తిట్టానని చెప్పి పోర్ట్రేట్ చేసి వ్యాపారం చేసుకుంటారా? ఇప్పుడు చూడు, మీరు కరెక్ట్గా 4 రోజుల క్రితం ఈ బత్తాయిలందరూ నా మీద బురద జల్లారు. ఇప్పుడు ఏమైంది? కర్మ ఎవరిని వదలదు. ఇప్పుడు బత్తాయిలు కొట్టుకుంటున్నారు. చూసావా యూజీసీ బిల్ ఏమైందో? హిందువులు కొట్టు. ఇప్పుడు ఈ బత్తాయిలందరూ 2 ముక్కలు అయిపోయి కొట్టుకు వస్తున్నారు. బత్తాయి నా కొడుకులు. సిగ్గు లజ్జ ఉండాలి. మీ వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. మాకు వద్దు ఈ 8 మంది బాబాలు వద్దు. దయచేసి చెప్తున్నాను. హైదరాబాద్లో 5,000 మంది బాబాలు ఉన్నారు. మీ వల్ల మాకేం ఉపయోగం చెప్పండి? మీ హైదరాబాద్లో ఉన్న ఈ 5,000 బాబాల వల్ల మాకేం ఉపయోగం? మీరు డబ్బులు మోసం చేసి అమాయక ప్రజలను ఆడుకుంటున్నారు. మాకు ఒక సైంటిస్ట్ కావాలి, మాకు ఒక IAS కావాలి, మాకు ఒక IPS కావాలి. మీరు వద్దు. మీ దరిద్రగొట్టు బాబాలు మాకు వద్దు. మీ వల్ల మతం బాగుపడడం పక్కన పెడితే పేదవాడు ఇంకా పేదవాడు, దేశం ఇంకా పేదదవుతుంది. మాకు మీరు వద్దు. ఈ బాబాలు దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రమే. మొత్తం 50 లక్షల మంది బాబాలు ఉన్నారు ఇంట్లోని. మన బొక్కలు ఒక్కసారి చూడు. ఇదిగో క్రైస్తవ మతంలో బొక్కలు ఎత్తడానికి అక్కడక్కడ చాలామంది ఉన్నారు. ఇస్లాం మతంలో బొక్కలు ఎత్తడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మన హిందూ మతంలో వీధికో బాబాలు ఉన్నారు. వీధికి 100 మంది బాబాలు ఉన్నారు. వాళ్ళు చేసే మోసాలు అన్యాయంగా అమాయక ప్రజల్ని డబ్బులు దండుకొని మోసం. పిచ్చి కుక్కను కూడా పూజిస్తున్నారు ఆ బాబా అని చెప్పి. పిచ్చి కుక్క అమ్మాయి పిచ్చి పెట్టేసింది. ఆ కుక్కకి ఏసీ నీరు తాగుతున్నారు. ఇవన్నీ మన మతంలో బోల్డ్ బొక్కలు ఉన్నాయి. దగ్గర మన మతంలో బొక్కలు ఉన్నాయి. మన మతం పేరు చెప్పి బొక్కలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు బయటకు తీసుకురా. నీకు దమ్ము ఉంటే అదంతా వదిలేసి ఇంకెక్కడైనా నువ్వు కనబడ్డావు ఎప్పుడైనా ఎక్కడైనా అంటే ప్రాణాలు 2026లోనే దేవుడు తీసుకెళ్ళిపోతారు. కర్మ నుంచి చుట్టుకుంటుంది. తప్పు. పరాయి మతాన్ని మనం దూషించకూడదు. నేను లైవ్ పెట్టి భగవద్గీత మీద క్వశ్చన్స్, మహాభారతం మీద క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ ఇస్తే పంచె తడిపేసుకొని ఇంకెప్పుడు హిందూ మతంలోకి రావు. నీకు తెలియకుండా ఇష్టాసారంగా నేను ఎప్పుడు ముట్టుకోలేదు. నేను సరదాగా చూశాను వీడియో. చూస్తే నువ్వు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? 14 ఏళ్ళ అమ్మాయి నా చెల్లి అంటే నువ్వు అక్రమ సంబంధం ఎలా అంటగడతావు? నువ్వు చూసావా? చెల్లి అని చెప్పానా? ఫుల్ వీడియో చూడాలా? చెల్లితో అక్రమ సంబంధం ఎవరా? ఇదేనా నీ మతం నీకు నేర్పింది? ఇదేనా నీకు శ్రీకృష్ణుడు నేర్పారు? నీకు ఇదేనా నీ రాముడు నేర్పారు? బైబిల్ని అంత దారుణంగా తిట్టాల్సిన కర్మ ఏంటి? నీకేంటి? ఇప్పుడు మత్తాయి నువ్వేం సంసోన్ అంటే ఎవరో తెలుసా? అదే చిన్నప్పుడు పాటలు పాడుకోండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నువ్వు ఎదవన్నారు కదా. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు. ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మిషనరీ స్కూల్ అంటే చదువు చెప్తారు. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి పీస్కి ప్రతిరూపాలు. మీరు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని రాక్షసుల్లా తయారు చేశారు. శాంతి కపూతాలని రక్త పింజరలాగా, రక్త పొడల్లాగా, నాగుపావుల్లా తయారు చేసి పెట్టిన నీకు ఈ 2026లో రక్తం చూపించకపోతే, రక్త కన్నీరు కనిపించకపోతే నేను ప్రపంచయాత్రికుని కాదు. నీకు ఈ 26 దరిద్రం ఎలాగుంటుంది అంటే ప్రతి చోట్ల నిన్ను పట్టకపోతే చూడు. నేను ఏ దేవుడు కాపాడుతాడో నువ్వు చేసిన తప్పులు క్షమాపణ చెప్పు.
నువ్వు మత విద్వేషాలు ఇంత విపరీతంగా రెచ్చగొట్టడానికి ఎందుకు? ఈ యదవమండ టీవీ ఛానల్, దరిద్రగొట్టు టీవీ ఛానల్, వాళ్ళు ఉల్లిపాయలకి టమాటాలకి నేను పిలిచి నువ్వు మాట్లాడితే వాడికి ఏమొస్తుందా? పొద్దున్న ఇస్తే మత విద్వేషం, దేశం అభివృద్ధి చెందదు. పేద దేశంలో మన ఎన్నో స్థానంలో ఉందా? పొల్యూషన్లో ఎన్నో స్థానంలో ఉందా? నీరు పొల్యూషన్, గాలి పొల్యూషన్, ప్రతిదీ పొల్యూషన్, దరిద్రం దరిద్రం దరిద్రం, రోజు దరిద్రంతో కుట్టుకు వస్తున్నాం. ఆకలి చావులు, దరిద్రం, జనాభా పెరుగుదల, వాటి మీద నువ్వు మాట్లాడు. మతాన్ని మీరు కాపాడాల్సిన దరిద్రం మాకొద్దు, మీ దరిద్రం మాకొద్దు. మేము చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు. బైబిల్ మేము చదువుకోగలం, ఖురాన్ మేము చదువుకోగలం, భగవద్గీత చదువుకోగలం, అన్నీ మేము చదువుకోగలం. ఈ జెంజీ కిడ్స్కి సరైన దిశానిర్దేశం చేయడానికి ఐపీఎస్లో ఐఏఎస్లో ఉన్నారు. నువ్వు వద్దు, నీ మతము నువ్వు తరిగొట్టేసుకొని తొంగు. నువ్వేమైనా చెప్పాలంటే మన రాముడి గురించి, కృష్ణుడి గురించి గొప్ప విషయాలు చెప్పు, సంస్కృతి సాంప్రదాయాలు చెప్పు. పరాయి మతం కోసం నువ్వేమైనా మాట్లాడావంటే ఇంకా నీకు రక్త కన్నీరు, రక్త పింజిరే ఇయ్యదు. ఓకే, రాసి పెట్టుకో. నువ్వు రాసి పెట్టుకుంటావో, తడిగుడ్డ వేసుకొని తొంగుంటావో, నీకు ఈ 2026 సమాధానం చెప్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, 30 రోజులుగా బత్తాయిలు కొట్టుకుంటున్నారా? కర్మ ఎవరిని బత్తాయిలు, కొందరు జైలుకి వెళ్ళారు, బత్తాయిలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బత్తాయిలు 2 బద్దలు అయిపోయి, ఈ బత్తాయి ఇంకా 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 అవుతుంది. మీరు ఏ లాజిక్తో రాజకీయం చేశారో అదే రాజకీయం మీ ఉడతాళ్ళై మీకు ఈ 2026లో రక్తం కనబడుతుంది. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసనమైందయ్యా. దేశాన్ని సర్వనాశనం చేశారు మీరు మత విద్వేషాలు. పొద్దున్న ఇస్తే చర్చి బద్దలు కొట్టడం, మసీదులు బద్దలు కొట్టడం, ఇదే మీకు అయిపోయింది. గుళ్ళు బద్దలు కొట్టడం. జనాభా మందే ఎక్కువ ఉంది. మనం వాళ్ళని 2 మతాల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఆ బాధ్యతను వదిలి వాళ్ళతో రోజు గొడవలకి కయ్యానికి కాలు దిగుతారా మీరు? ఇదేనా మీ బతుకులు? ఇదేనా మీ మతాలు మీకు నేర్పించినవి? వెదవల్లారా.